నా మీద ఎలాంటి కుట్ర జరుగుతుందో చూడరు. ఇక వీడు ఎవడో వీని కథ ఏందో. ఇక హాయ్ హలో అందరికి నమస్తే. నేను మీ మూల హరీష్ గౌడ్, జనసేన పార్టీ తెలంగాణ రాష్ట్ర యోజన విభాగం కార్యదర్శిని. ఇందాక నేను ఒక యూట్యూబ్ తెలంగాణకు సంబంధించిన ఒక యూట్యూబ్ ఛానల్ చూసిన. చిలక ప్రవీణ్ అనే వ్యక్తి ఆ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తాడు. ఆ చిలక ప్రవీణ్ అనే వ్యక్తి పవన్ కళ్యాణ్ గారి గురించి లైవ్ లో కొంచెం అసభ్యకరమైన పదజాలం వాడుతూ పవన్ కళ్యాణ్ గారిని విమర్శించడం జరిగింది. అరే, ఒక రాష్ట్రానికి ఉప ముఖ్యమంత్రి అయిన పవన్ కళ్యాణ్ గారిని పట్టుకొని అలా నువ్వు తప్పుగా మాట్లాడితే నీకు తప్పనిపించడం లేదరా? నువ్వెంత నీ బ్రతికింతరా? పవన్ కళ్యాణ్ గారిని విమర్శించే స్థాయి అరా అనేది? ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారు తెలంగాణకి ఏం చేసిండు, తెలంగాణ రాకపోతే నేను పండుకుంటా అని చెప్పేసి మాట్లాడుతున్నావు. తెలంగాణలో పుట్టిన నువ్వేం చేసినావురా తెలంగాణకు? అజ్జప్రా విధవా. అరే, పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అది అని చెప్పేసి నోటికి వచ్చినట్టు మాట్లాడుతున్నావు. అరే ఇదే ఎందుకు అంటున్నావురా? ఏ విధంగా మాట్లాడతావురా భయ్ నువ్వు? నువ్వు పెద్ద తురుము అనుకుంటున్నావా, తోపు అనుకుంటున్నావు? ఒక చిన్న ఛానల్ పెట్టుకోగానే మంచి మంచిలను చూసినాం రా హౌలే. ఇంకొకసారి పవన్ కళ్యాణ్ గారిని తప్పుగా మాట్లాడితే, పవన్ కళ్యాణ్ గారి అభిమానుల మనోభావాలు దెబ్బతినేటట్టు మాట్లాడితే ఏమ్రా తెలంగాణ? నీ చిన్న పిల్లం, నీ పిల్లమని అనలేదని అంటున్నావు. తెలంగాణ నీకు అంత చునుకన కనబడుతుందరా? తెలంగాణను ఆ విధంగా మాట్లాడుతున్నావు. తెలంగాణ తల్లిని ఆ విధంగా మాట్లాడుతున్నావు. 4 కోట్ల జనాభా ఉన్న తెలంగాణను కించపరిచి మాట్లాడుతున్నావేమ్రా? తొక్కుతాం బిడ్డ తెలంగాణలో నేను. ఖబర్దార్, జాగ్రత్త. పిల్లలు ఏం తెలియని పిల్లలు. ఇప్పుడు ఈయనట తెలంగాణ జనసేన యువజన కార్యదర్శి. ఇన్ని రోజులు మరి వీడు ఏడవైనాడో ఏందో అర్థం కాదు. నాకు చిరంజీవి అంటే ఇష్టమే, నాకు పవన్ కళ్యాణ్ అంటే ఇష్టమే, నాకు అల్లు అర్జున్ అంటే ఇష్టమే, నాకు విజయ్ దేవరకొండ అన్న ఇష్టమే. వీళ్ళంతా ఎట్లా ఇష్టము? యాక్టర్స్కి ఇష్టం, వాళ్ళ యాక్టింగ్ ఇష్టం, ఆయా సినిమాలలో వాళ్ళు నటించిన నటన వరకే ఇష్టం. అది పవన్ కళ్యాణ్ అయినా చిరంజీవి అయినా ఇంకెవరైనా. ఖబర్దార్ పవన్ కళ్యాణ్ అనవలసిన ఈ వ్యక్తి బిడ్డ చిలుక ప్రవీణ్ ఖబర్దార్ తొక్కుతామంటాడు. నిజమే, శత్రువు పక్కోడే, కత్తి పక్కదే, పొడిచేటోడు మాత్రం మనోడు, పొడిచేటోడు మనోడు. ఇగో ఇటువంటోడు. తెలంగాణలో పుట్టినలా వీళ్ళు ఆంధ్రలో పుట్టినలా? పవన్ కళ్యాణ్ గురించి అసభ్యంగా ఒక్క మాట మాట్లాడాలని, పవన్ కళ్యాణ్ని వ్యక్తిగతంగా అసభ్యంగా కించపరుస్తూ ఒక్క మాట మాట్లాడాలని. ఆయన మొన్న ఆంధ్రాలో నిలబడి తెలంగాణ ప్రజలు నువ్వు ఎందుకన్నా ఇక్కడి నుంచి వెళ్ళిపోయినావని ఏడుస్తున్నారు, రమ్మంటున్నారు అన్నప్పుడు నేనేమన్నా, పవన్ కళ్యాణ్ నీ రాజకీయం ఏదన్నా ఉంటే ఆంధ్రాలో చూసుకో, మళ్ళా నువ్వు ఇక్కడికి వచ్చి ఏలు పెడితే కనుక తరిమి కొడతామని చెప్పినాం. 100% ఆ మాట మీద ఉంటాను. తెలంగాణ ఏర్పాటు చేస్తే, తెలంగాణ ఇచ్చినందుకు ఆఖరికి అడ్డుకోలేక చేతగాక ఇక తెలంగాణను అడ్డుకోలేమని తెలిసినాక ఇంట్లో మూలకు పడుకొని చీకట్లో పడుకొని దొంగ ఏడుపులు ఏడ్చిన పవన్ కళ్యాణ్ లాంటి అనేక మంది ఆంధ్ర లీడర్లు ఆ రోజు తెలంగాణ బిడ్డలు చనిపోతుంటే ఒకనాడు కూడా సానుభూతి తెలపలే, ఒకనాడు కూడా జై తెలంగాణ అనలే. తెలంగాణ ఇస్తే ఇవ్వనివ్వండి, మేము అడ్డుకోము అని అనలే. ఇలాంటి దొంగలకు, ఇలాంటి చెంచాబాచ్చులు, ఇలా ఆంధ్ర లీడర్ల మోచేతి నీళ్లు తాగే ఒక పేడు బ్యాచి నన్ను విమర్శించడమా, నన్ను ఖబర్దార్ అనడమా? ఎంతమంది ఉన్నారు మీరు ఇక్కడ జనసేన కార్యకర్తలు తెలంగాణలో? మీకు దమ్ముంటే నేను ఒక సవాల్ చేస్తున్నా. తెలంగాణలో ఆంధ్ర లీడర్ల మోచేతి నీళ్లు తాగే జనసేన కార్యకర్తలు కావచ్చు, తెలుగుదేశం కార్యకర్తలు కావచ్చు, లేకపోతే వైఎస్ఆర్ సిపి కార్యకర్తలు కావచ్చు, లేకపోతే ఆంధ్ర పార్టీలకు సంబంధించిన నాయకుల కార్యకర్తలు ఎవరైనా మీకు దమ్ముంటే తెలంగాణ కోసం ఒక పార్టీ పెట్టండి, తెలంగాణ కోసం ఒక పార్టీ పెట్టండి. మీకు దమ్ముంటే పెట్టి మీ జెండాలను నిలబెట్టి ఇగో మీ జెండాల కింద మీ నాయకత్వం కింద మీరు పనిచేయండి. అప్పుడు మీకు సెల్యూట్ చేస్తాం. ఎవరిదో ఆంధ్ర నాయకుడిని జెండా పట్టుకొచ్చి ఆ జెండా కింద పనిచేసి తెలంగాణ పరువు తీస్తూ తెలంగాణను మళ్ళా ఆంధ్ర నాయకుల నాయకత్వంలో పనిచేయడానికి ఉత్సాహపడుతున్న మీలాంటి అమాయకమైన బ్యాచ్లను నేను ఏం చేయాలి, ఏమనాలి? ఇక నీ లెక్క అరే ఒరే అనడానికి నాకు మాటలు రాక కాదు, శాతగాక కాదు. నేను నీకంటే ఎక్కువ మాట్లాడగలను, కానీ నీ స్థాయి ఏందో నాకు తెలియదు. తమ్మి,
నేను ప్రజారాజ్యంలో పనిచేసిన, ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పుడు నేను కూడా ప్రజారాజ్యంలో పనిచేసిన. కానీ వాళ్ళు ఏమన్నాడు చిరంజీవి గారు ముందు పార్టీ పెట్టినప్పుడు, మేము తెలంగాణకు అనుకూలమే, సామాజిక తెలంగాణ కోరుకుంటున్నాం అన్నాడు. సామాజిక తెలంగాణ కోరుకుంటున్నాం అన్నాడు కాబట్టి ఆనాడు మేము కూడా చిరంజీవి గారు లాంటి ఒక పెద్ద స్టార్ రాజకీయాలకు వచ్చిండు, పైగా ఒక మృదు స్వభావి మంచి ఆలోచనలు ఉన్నాడు, చేస్తాడేమో, తెలంగాణకు మద్దతు ఇస్తాడేమో అని ఆశపడి ఆ రోజు ఆయన పార్టీకి మద్దతు ఇచ్చినాం. తెలంగాణ జనసేన యువజన విభాగం అధ్యక్షుడు. ఏం తెలివి ఉన్నదిరా నీకు? ఏం తెలివిపాడైంది చెప్పు జరా, ఏం తెలివిపాడైంది చెప్పు. నేను తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనే ఒక వేదికను స్థాపించి ఆ వేదిక ద్వారా వందలాది యువతకు రాజకీయ చైతన్యం కలిగిస్తాను. నీలాంటి ఇంటి దొంగల భరతం పట్టడానికి, నీలాంటి ఇంటి దొంగల తాటలు తీయడానికి ఒక సైన్యాన్ని పోగేస్తున్నా నేను. తెలంగాణ కోసం నువ్వేం చేసినవరా అంటున్నావా? 15 రోజులు ఇదే నా ఊరు గ్రామ పోలీస్ స్టేషన్లో నిర్బంధించబడ్డా నేను 15 రోజులు పోలీస్ నిర్బంధంలో ఉన్నా. ఇదే సాగర హారానికి 6 వాహనాలు వేసుకొని వచ్చినాం. సాగర హారం నిరసనలో పాల్గొన్నాం. ఇదే కాకతీయ ఉస్మానియా వేదికలుగా జరుగుతున్న ఉద్యమంలో పాల్గొన్నాం మేము. ఆ రోజు తెలంగాణ ఉద్యమంలో నియోజకవర్గ విద్యావంతుల వేదిక అధ్యక్షుడిని నేను. ఇడియట్ ఫెలో, నా ఉద్యమ చరిత్రను మీకు తెలుసారా? ఉద్యమంలో నా పాత్ర మీకు తెలుసారా? అంటే ఫోటోలకు పోజులు ఇచ్చిన వాళ్ళు, టీవీలలో కనబడ్డోళ్ళదే ఉద్యమం అనుకుంటానులా. ఆ రోజు గ్రామాన గడ్డి పొరకలు కూడా గొడ్డన్లై తరిమినాయి మీలాంటి వాళ్ళను. గ్రామ స్థాయిలో ఉన్న చీపురు పుల్లలు కూడా ఆయుధాలుగా మారి జై తెలంగాణ అనే నినాదం ఎత్తుకున్నాయి. మీరెక్కడ పోయినారు అప్పుడు? పవన్ కళ్యాణ్ సంఖ నాకుతున్నారు మీరు, ఆంధ్ర నాయకుల సంఖలు నాకుతాను మీరు. మేము నాకలేదురా ఆంధ్ర నాయకుల సంఖలు. ఆంధ్ర నాయకుల బూట్ పాలిష్ చేసే బ్యాచ్ మీరు. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా అంటలేమే మేము. పవన్ కళ్యాణ్ వ్యక్తిగతంగా ఆయన పర్సనల్ జీవితంలో అంటలేమే. ఆయన ఉప ముఖ్యమంత్రి. నీ ఉప ముఖ్యమంత్రి గిరి ఏదో నీ రాష్ట్రంలో చేసుకో. ఈడికచ్చి ఏలు పెడితే తాట తీస్తామని మళ్ళొక్కసారి చెప్తున్నాను. ఇలాంటి ఇంటి దొంగల భరతం పట్టడానికే ఓ సైన్యాన్ని పోగేస్తున్నా. నువ్వేం చేసినావు తెలంగాణ కోసం అంటాను. నువ్వేం చేసినావు మొన్న చూడ నుంచి నా ఛానల్. గీతా సింగ్ అని ఓ భర్త అభాగ్యుడై మూలన కూర్చుంటే, గీతా సింగ్ అని ఒక అమ్మాయి మా ఛానల్కి వచ్చి మొరపెట్టుకుంటే తన ఆవేదనను గుర్తించి మా తెలంగాణ ప్రజల ద్వారా ఒక 60,000 రూపాయలను ఆ అమ్మాయికి సాయం చేయించినాం. అది తెలంగాణ కోసం నేను చేస్తున్న పని. మొన్నటికి మొన్న ఒక చిన్న బిడ్డ మెదడు వ్యాధితోటి బాధపడుతుంటే ఆ బిడ్డ ఆపరేషన్ కోసం మా తెలంగాణ ప్రజలను డొనేషన్ అడిగితే ఈ ఛానల్ ద్వారా ఆ బిడ్డకు కొంత సహాయాన్ని చేసినాం. చలో మళ్ళా వచ్చే నెల ఒక తమ్ముడికి మళ్ళొక పెద్ద కార్యాన్ని మీదేసుకొని ఆ తమ్ముడికి సహాయపడడానికి మళ్ళీ ముందున్నాం. తెలంగాణ ప్రొటెక్షన్ ఫోర్స్ అనేది తెలంగాణలో ఉన్న ప్రజల వైపున కొట్లాడుతుంది, బాధితుల వైపున కొట్లాడుతుంది, నీలాంటి దొంగల మీద కొట్లాడుతుంది. ఈడియట్ ఫెలో, నా ఉద్యమ ప్రస్థానం తెలియదు నీకు, నా విద్యార్హతలు తెలియదు నీకు, నా మీడియాలో నాకున్న చరిత్ర తెలియదు నీకు. పవన్ కళ్యాణ్ తొత్తువై ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగుతూ చిలుక ప్రవీణ్ ఖబర్దార్. మీరు అనవలసింది చిలుక ప్రవీణ్ ఖబర్దార్ కాదు, పవన్ కళ్యాణ్ ఖబర్దార్. పవన్ కళ్యాణ్ నీ రాజకీయం నీ ఆంధ్రాలో చేసుకో, మా దగ్గరికి రావద్దు, మా దాంట్లో ఏలు పెట్టద్దు అని అనాలి. గప్పుడు నువ్వు మొగోనివి, గప్పుడు తెలంగాణ బిడ్డవి, గప్పుడు తెలంగాణ పౌరుషం నీకున్నట్టు, గప్పుడు తెలంగాణ ఉగ్గు పాలు నువ్వు తాగినట్టు, తెలంగాణ నేల పౌరుషం నీలో ఉన్నట్టు. ఇడియట్ ఫెలోస్. తెలంగాణ ఇయ్యద్దని తెలంగాణ ఉద్యమాన్ని నిర్వీర్యం చేయడానికి ఆనాడు పవన్ కళ్యాణ్కి ఒక హ్యూజ్ ఫాలోయింగ్ ఉంది. ఆ ఫాలోయింగ్ దృష్టిలో పెట్టుకొని కెమెరామెన్ గంగాతో రాంబాబు అని ఒక సినిమా తీసిండు. వాళ్ళు ఏమన్నాడు నీ పవన్ కళ్యాణ్, ఏం డైలాగులు కొట్టిండు? మా తెలంగాణ యువత
ఆలోచనలు ఎట్లా డైవర్ట్ చేయాలని చూసిండు. తెలుగు తల్లి ఉన్నాక తెలంగాణ తల్లి ఎందుకు అంటే రాష్ట్రానికి ఒక తల్లి ఉంటుంది అంటే ఆ తల్లిలో నువ్వు అవమానిస్తున్నావా అని కేసీఆర్కు సంబంధించిన క్యారెక్టర్ని ప్రకాష్ రాజ్ అని అలా ప్రతినాయకుని పాత్ర పోషించిన విలన్ పాత్ర పోషించిన ప్రకాష్ రాజ్కి ఇదే కేసీఆర్ పేరును పెట్టి కించపరిచిండు. తెలంగాణ ఉద్యమాన్ని డైవర్ట్ చేయాలని ఆ రోజు కెమెరామెన్ గంగాతో రాంబాబు సినిమా తీసిండు. ఇది కాదు నీ పవన్ కళ్యాణ్ తెలంగాణ పట్ల ఎలాంటి ఆలోచనతో ఉన్నాడని. పైగా ఉద్యమం ఉవ్వెత్తున సాగుతా అంటే ఉపవాస దీక్ష పట్టినట. ఉపవాస దీక్ష తెలంగాణ ఇయ్యద్దని అంటే నీకు చావలేక సత్తా లేక అడ్డుకునే శక్తి లేక ఏం చేయాలో తెలియక నిన్ను నువ్వు మార్చుకొని పన్నావు. ఈరోజు పొత్తులతోటి అక్కడ ఉప ముఖ్యమంత్రి అయితే బలం ఉన్నదని మళ్ళా తెలంగాణలో ఏలు పెట్టాలని చూస్తే ఆనాడు నువ్వు చేసిన సినిమా మర్చిపోయినావా మేము, ఆనాడు నువ్వు మాట్లాడిన మాటలు మర్చిపోయినావా మేము, ఆనాడు నువ్వు చేసిన కుట్ర మర్చిపోయినావా మేము. పవన్ కళ్యాణ్ మైకంలో ఇట్లున్న లుచ్చ పోరగాన్లు, తెలివి తక్కువ పోరగాన్లు, రాజకీయం తెలియని పోరగాన్లు, దయచేసి మీ అందరికీ చెప్తున్నా ఇలాంటి లుచ్చగాలను తరిమి కొట్టండి. శత్రువు ఎక్కడో లేడు, మన తెలంగాణలో ఉన్నారు. మళ్ళీ వీళ్ళకాట ఇక్కడ పవన్ కళ్యాణ్ రావాలట. పవన్ కళ్యాణ్ పరువు మీరు తీయకుర్రి. పవన్ కళ్యాణ్ను మేము చెడ్డోడు అంటలేము, కానీ ఆంధ్ర పాలిటిక్స్లో ఏలు పెట్టుకో. ఏమంటాను కేసీఆర్ ఆంధ్రలో ఏలు పెట్టలేదు అన్నాడు. కేసీఆర్ ఏనాడు ఆంధ్ర ప్రజలను తిట్టలే. ఏమన్నాడు కేసీఆర్? ఆంధ్ర ప్రజలు కూడా బాగుపడాలి, ఆంధ్ర రాష్ట్రం వాళ్ళకు కూడా రావాలి, వాళ్ళు కూడా నష్టపోయిన్లు, నేను ఆంధ్ర లీడర్లను మాత్రమే అంటున్నా, ఆంధ్ర ప్రజల మీద నాకు ఎప్పుడు ప్రేమే ఉంటుంది అన్నాడు. పవన్ కళ్యాణ్ అన్నాడా? రాష్ట్రమే వద్దన్నాడు, రాష్ట్రమే ఇవ్వద్దు అన్నాడు. అటువంటిని మేము ప్రేమించాలా? రమ్మను, ఓ సినిమా తీయమను, మళ్ళా క్లాప్స్ కొడతాం, మళ్ళీ 200 రూపాయలు పెట్టి సినిమా చూస్తాం. ఆంధ్రలో డెవలప్ చేయమను, పవన్ కళ్యాణ్ పొగుడుతాం. కాబట్టి పవన్ కళ్యాణ్ కావచ్చు, జగన్ కావచ్చు, చంద్రబాబు నాయుడు కావచ్చు, షర్మిల కావచ్చు, ఏ ఆంధ్ర నాయకుడు ఇక్కడికి వచ్చినా తరిమి కొడతాం. ఆంధ్ర ప్రజలకు సెల్యూట్ చేస్తాం, ఆంధ్ర నాయకులను తరిమి కొడతాం. ఇది మా విధానం. ఆంధ్ర ప్రజలు డెవలప్ కావాలి, ఆంధ్ర డెవలప్ కావాలి, ఆంధ్రలో నాయకత్వం మంచిగా ఉండాలి. కానీ ఆంధ్ర నాయకత్వం వచ్చి తెలంగాణలో వేడి పెడతా కనుక బిడ్డలారా తాట తీస్తాం. మా తెలంగాణ ప్రజలను చైతన్యవంతులను చేస్తాం, మా యువతను చైతన్యవంతులను చేస్తాం. ఇలాంటి కలుపు మొక్కలు ఉంటాయి, ఇవన్నీ కలుపు మొక్కలు, ఇవి కలుపు మొక్కలు, ఇది అంత స్క్రాప్ బ్యాచ్. ఇది వీనికి ఏం తెలివిపాడైందని చెప్పురు వీనికి. ఏదిరా మరి నువ్వు 10 సంవత్సరాలని జనసేన పార్టీ ఉండే, మరి తెలంగాణ ఎక్కడ కనబడపోతేవి? రా మాకు అనరాదురా రా అని. మేము పవన్ కళ్యాణ్ మొన్న అన్నా అని సంబోధించినాం. మేము పవన్ కళ్యాణ్ అన్న వీడియో ఉన్నదా అని అడిగినాం. మేము ఆయనే కాదురా, పిఠాపురం నా తల్లి, ఆంధ్ర నా తల్లి అన్నప్పుడు మరి తెలంగాణ ఏమవుతుంది నీకు అది చెప్పాలి కదా. ఆంధ్ర నీకు తల్లి అయింది పవన్ కళ్యాణ్ గారికి, మరి తెలంగాణ ఏమవుతుందో చెప్పాలి కదా. జర్నలిజంలో ఒక వెటకారం ఉంటుంది, ఆ వెటకారాన్ని నేను జోడించిన, ఆ విమర్శనను నేను జోడించిన. అంతేగాని పవన్ కళ్యాణ్ గారిని ఎక్కడ నేను ఒక బూతు కూడా అనలేదే నేను. నువ్వు మా రాష్ట్రానికి రాకు, మా రాష్ట్రంలో ఏలు పెట్టకు, మంచిగా ఉండదు అన్నాం. అది విమర్శ, అది ప్రతిఘటనను బూతులు అంటావాను. అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అంట. అబ్యూజ్డ్ లాంగ్వేజ్ అంటే ఏంటి? నువ్వు మాట్లాడింది అబ్యూజ్డ్ లాంగ్వేజ్. అరే బోరే అంటున్నావు. నీ బతుకెంత అంటాను? మీ బతుకులు ఎంతరా? ఆంధ్ర నాయకుల మోచేతి నీళ్లు తాగే మీకే అంటుంటే తెలంగాణ బిడ్డను నాకై నిన్న స్వశక్తితో ఓ ఛానల్ పెట్టి మా యూత్ను, మా యువతను, మా ప్రజలను ఎప్పటికప్పుడు ఒక మోటివేట్ చేస్తున్న వాడిని, మా ప్రజలలో రాజకీయ చైతన్యం కలిగిస్తున్న వాడిని, నాకెంత పౌరుషం ఉండాలిరా? నాకెంత పౌరుషం ఉండాలి? నా తెలంగాణ సంపద మీద, నా తెలంగాణ రాజకీయం మీద, నా తెలంగాణ ప్రజల మీద విషంగక్కినోని, నా రాష్ట్రం మీద విషంగక్కినోని అడ్డుకోవాలని నా ప్రజలకు నేను బోధిస్తుంటే నీలాంటి లుచ్చగాన్లు, నీలాంటి మోచేతి నీళ్లు తాగేటోళ్ళు, ఆంధ్ర నాయకుల తొత్తులుగా బతికేటోళ్ళు మీరే గట్లు ఉంటే నాకెంత ఉండాలి?
మంచిగా చెప్తున్నాం, మారుర్రి, ఓ పార్టీ పెట్టుకుందాం రార్రి, తెలంగాణకు ఇంకో 2-3 పార్టీలు పెట్టుకుందాం రార్రి. ఆ విషయంలో మీ అందరినీ పొగుడతా. కానీ ఆంధ్ర జెండా పట్టుకొని ఆంధ్ర జెండా కింద బతుకుతామంటే మీ అంత అవుల పోరగాన్లు, నీ అంత సబ్జెక్ట్ లేని పోరగాన్లు, మీరు పోరగాన్లే. అర్థమైతే లేదా మీ తెలివేపాటిదో, మీ తెలివేపాటిదో అర్థమైతే లేదా? నేను చెప్పిన సబ్జెక్టే అర్థం కాకపోయా మీకల్లా. ఇంకా తెలివి కళ్ళని వచ్చి ముందుకొచ్చి మురుతాలా మీరు, సిగ్గుదక్కువలారా, ఖబర్దారా. ఓ నిన్న 200-300 మంది ఫోన్లు నాకు. ఇవన్నీ వేసి చూపెడదామంటే ఇప్పుడు సమయం సరిపోదు, కానీ ఇంకా చేస్తూనే ఉన్నారు. చేసుకొర్రి, ఒక కొయ్య తెచ్చి కింద పెట్టుకొని ఇంకేమైనా చేసుకోర్రి. సిగ్గుండాలి కదా. నన్న మీరు ఖబర్దార్ అనేది పవన్ కళ్యాణ్ కదా మీరు ఖబర్దార్ అనవలసింది, పవన్ కళ్యాణ్ కదా మీరు తిప్పు కొట్టవలసింది, తెలంగాణను ఎందుకు ఏలు పెడతాను అని కదా అనవలసింది. నా మీదనా మీ ప్రతాపం? ఎంతమంది ఉంటారు జనసేన కార్యకర్తలు? ఇడికి రారి, మా తెలంగాణ వాదులు ఎంత ఉంటారో చూపెడతాం. తరిమి కొడతావు అంటాను, ఏడకెళ్ళి వచ్చి తరిమి కొడతావు. బుర్రదక్క పోరడా, సపడుకో, తెలివి తెచ్చుకో. మన అధికారం మనకు ఉండాలి. ఇప్పటికే మన 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 సంపద మీద, మన రాష్ట్రం మీద ఆంధ్రోళ్ళు కన్నేషన్లు, ఆంధ్రోళ్ళు అంటే ఆంధ్ర నాయకులు కన్నేషన్లు. ఆంధ్ర ప్రజలు మంచోళ్ళే. మళ్ళా ఆంధ్ర నాయకులు మన రాష్ట్రాన్ని విచ్ఛిన్నం చేయాలని, మన రాష్ట్రం ఫెయిల్ అవుతుందని చూపెట్టాలని వాళ్ళు ఉత్సాహంగా ఉన్నారు. అది గమనించకుండా పవన్ కళ్యాణ్ కావాలి, పవన్ కళ్యాణ్ నాయకత్వం ఇదా? ఆంధ్రాల 3 ప్రాంతీయ పార్టీలు ఉన్నాయి, తెలుగుదేశం, వైఎస్ఆర్సీపీ, జనసేన. మన దగ్గర ఒక బీఆర్ఎస్ ఒకటే ఉంది. మనం 2 పార్టీలు పెట్టుకొని ఎవరు రాకుంటే తరిమి కొట్టద్దు. ఆ చైతన్యం లేదు, ఆలోచన లేదు. ఆలోచన పక్కన పెట్టి మంది జెండాలు మొత్తం. ఇప్పుడు నీ ఇంట్లో ఎవడన్నా శత్రువా తూకుంటావా? లేకపోతే శత్రువును తయారు చేసి మీ ఇంటి మీదకే తోలుతావా? మరి తెలంగాణ మన ఇల్లు కాదా? శత్రువు వస్తా అంటే తరిమి కొట్టద్దా? ఆ బాధ్యత మనకు లేదా? నీ దగ్గర లేకపోవచ్చు ఆ బాధ్యత, మా దగ్గర ఉన్నది. మేము కొట్లాడతాం, ఎవడు వచ్చినా తన్ని తరుముతాం. అలాంటి వాళ్ళ ముందర మీలాంటి వాళ్ళు ఉంటే ఇంకా తన్ని తరుముతాం. ఇంటి దొంగలను పసిగట్టమన్నాడు కదా కాలోజీ, ఆ ఇంటి దొంగలు మీరే విధవల్లారా. కాబట్టి ఖబర్దార్ బిడ్డలారా, మరొకసారి అని హెచ్చరిస్తూ, తెలంగాణ ప్రజలారా ఇలాంటి ఇంటి దొంగలు ఉన్నారు మన తెలంగాణలో. కాబట్టి ఇంటి దొంగలను తరిమి కొడుతూనే ఆంధ్ర లీడర్లు, ఆంధ్ర గుంట నక్కలను తరిమి కొట్టవలసిన బాధ్యత మన మీద ఉన్నదని మరొక్కసారి మీ అందరికీ తెలియజేస్తూ, ఇలాంటి ఇంటి దొంగలను ఖచ్చితంగా పట్టుకోవాలి మనం. ఇక బిఎస్కే ఒక కామెంట్ పెట్టిండు, అన్నయ్య నిజంగా వాడికి వాస్తవం తెలుస్తలేదు, ఇలాంటి వాళ్ళను మీరు ఎన్ని తిట్టినా సరిపోదన్న. చూడరా బాబు, మా తెలంగాణ వాదులు ఎట్టున్నారు, ఎంత చైతన్యవంతంగా ఉన్నారు. పెట్టుకుంటారు వీళ్ళతోటి. ఇలాంటి మా నికార్సైన తెలంగాణ తిండి తిన్న బిడ్డలతో పెట్టుకోగలరా మీరు? తట్టుకోలేరు బిడ్డ. నువ్వు చెప్పింది కరెక్ట్ అన్న. ఏలు సుక్క శ్రీనివాస్ గౌడ్ చెప్పు, చూడు ఏదవా, వీళ్ళలాగా పౌరుషం తెచ్చుకో. మేం కూడా అభిమానులమే, కానీ రాజకీయంగా ఒప్పుకునేది లేదు. చూడు మా సుక్క శ్రీనివాస్ గౌడ్ కూడా పవన్ కళ్యాణ్ అభిమానేనాట, కానీ పవన్ కళ్యాణ్ తెలంగాణలో ఏలు పెడితే తాట తీస్తాం బిడ్డ అని చెప్తాడు. వీడెవడో కట్టప్పలాగా ఉన్నాడన్న. ఎవరు ఇప్పుడు మాట్లాడిన జనసేన కార్యకర్త, వాడు కట్టప్ప కంటే ఇంకా అద్మానం. వాడు కుట్రలకు భయపడేది లేదన్నా. ఎన్ని కుట్రలు చేసినా చిలక ప్రవీణ్ అన్న వ్యక్తి ప్రశ్నిస్తూనే ఉండాలి. ఎవరు బండారి ప్రశాంత్, తప్పకుండా సోదరా ప్రశ్నిస్తూనే ఉంటాం. మన తెలంగాణ ప్రజలను చైతన్యం చేస్తూనే ఉంటాం, మన తెలంగాణ యువతను చైతన్యం చేస్తూనే ఉంటాం అని మరొకసారి చెప్తున్నాం. ఇక దయచేసి ఎవరైతే మనకి ఇక్కడ లైవ్ లోకి వచ్చిందో, మన యూ న్యూస్ ఛానల్ని 2 వారాల పాటు లైవ్లు కొనసాగకుండా, లైవ్లు రాకుండా ప్రభుత్వం వారు కుట్ర చేసిండ్రు. దానికి సంబంధించి మనం కూడా అడ్వకేట్ల సలహాలు తీసుకుంటూ ముందుకు పోతున్నాం. ఒక 2 వారాల పాటు దాని మీద నిషేధం ఉన్నది. కాబట్టి యూ న్యూస్ తెలంగాణ ద్వారా మన లైవ్ వస్తుంది. దయచేసి దీన్ని షేర్ చేయండి, లైక్ చేయండి. అదేవిధంగా మరికొంతమందితోటి దీన్ని ముందుకు తీసుకెళ్ళేటట్టు చేయండి. ఇంకో వేదికగా ఇది ఉంటుంది. ఎందుకంటే మన మీద జరిగే కుట్రలకు ఎప్పటికప్పుడు మనం ప్రజలకు నిజాలు చెప్పాలి. కాబట్టి ఇది మరొక వేదిక. ఇక చూస్తూనే ఉండండి మార్నింగ్ న్యూస్.